రైట్. ప్రస్తుతం మరి కాసేపట్లో సిట్ ముందుకు హాజరు కాబోతున్నటువంటి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాము. మేము ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నారు. భయపడేది లేదు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. హామీలపై నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి హామీలపై నిలదీస్తూనే ఉంటామని అంటున్నారు హరీష్ రావు. అండ్ అలాగే ప్రస్తుతం తెలంగాణ భవన్లో చర్చలు జరిగిన తర్వాత కాసేపట్లో జూబ్లీ హిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయానికి హాజరు కాబోతున్నారు. రైట్, చూస్తున్నాం కాసేపట్లో జూబ్లీ హిల్స్ పిఎస్ లోని సిట్ కార్యాలయానికి హాజరు కాబోతున్నారు హరీష్ రావు. రైట్ నౌ తెలంగాణ భవన్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి బయలుదేరిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చినటువంటి కార్యకర్తల్ని కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పై ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఒకవైపు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి భాగవతాన్ని బయటపెట్టినందుకు, వాళ్ళ బావమర్ది భాగవతాన్ని బయటపెట్టినందుకు ఇలా చేశారు అని చెప్పి నోటీసులు ఇచ్చారని చెప్పి ఒకవైపు ధ్వజమెత్తారు. అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో తన నివాసంలో కూడా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో కూడా చేరుకొని చర్చలు జరిపి ప్రస్తుతం అక్కడికి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం విన్నాము, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఈ తాటాకు చప్పులకు భయపడను అని చెప్పి ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలు, బొగ్గు, భూ స్కామ్ హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని నోటీసులు పంపించినా భయపడేది లేదు, హామీలకు సంబంధించి నిలదీస్తూనే ఉంటామని చెప్పి ఒకవైపు హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇవాళ ఇవ్వడం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదు, ఈ నోటీసులు కొత్త కాదు, గతంలో కూడా నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కొట్టేయడం జరిగింది, అయినా మళ్ళీ పిలుస్తున్నారు, ఎన్ని రోజులు ఇలా డ్రామా చేస్తారని చెప్పి ఒకవైపు హరీష్ రావు అంటున్నారు. మరోవైపు సిట్ తన పని తాను చేసుకోబోతోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళ హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణకు రావాలి అని చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది? హరీష్ రావుకు సంబంధించి విచారణకు ఆయన సహకరిస్తారా? విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ రేస్ చేశారు, ఎటువంటి ఆన్సర్స్ ఆయన ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. మరి కాసేపట్లో హరీష్ రావు ఎలాంటి ఆన్సర్ చేసే అవకాశాలు ఉన్నాయి? మరి విచారణకు ఎంతమంది ఇంకా ఎవరి పేర్లు తీసుకుంటారు? హరీష్ రావు ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇస్తారు అనేది కూడా డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాము. మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్? ఎలా ఉండబోతుంది? సిట్ ఎన్ని గంటలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? అక్కడ విచారణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఏంటి డీటెయిల్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాజకీయ కుట్ర కోణంలో ఇదంతా వ్యవహారం జరిగినట్లుగా కూడా కొత్తగా ఏర్పాటైన సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్ దర్యాప్తును పూర్తి చేసింది. అనంతరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రావును విచారించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను కూడా విచారించింది. అయితే ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేత అయిన హరీష్ రావు విచారణ అనేది కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే జూబ్లీ హిల్స్ నోటీసులు జారీ చేసినటువంటి సిట్ లో సభ్యుడైనటువంటి వెంకటగిరితో పాటుగా మరికొంతమంది పోలీసు అధికారులు కూడా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సో హరీష్ రావుని విచారణకు కూడా సర్వం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల దాదాపు సుమారు 300 నుంచి 400 మంది పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. హరీష్ రావు అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని కొంత హంగామా వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 618 మంది పొలిటికల్ లీడర్తో
కేసులో పాటుగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ కుట్రకోణంలో భాగంగానే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. వేలాది ఫోన్లను ట్యాప్ చేశారు. ఇటు రాజకీయ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వారి ముఖ్య అనుచరుల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ అయినట్లు కూడా పెద్ద ఎత్తున ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించిన నేపథ్యంలో సిట్ అధికారులు 618 మంది పొలిటికల్ లీడర్స్తో పాటుగా వారి యొక్క ముఖ్య అనుచరుల స్టేట్మెంట్లు కూడా సాక్షులుగా తీసుకుంది. దాంతోపాటుగా నిందితుల స్టేట్మెంట్ కూడా తీసుకుంది. అయితే హరీష్ రావు విచారణలో ఒక కీలక పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో శ్రవణ్ రావు A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు స్టేట్మెంట్తో పాటుగా ప్రణీత్ రావుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు హరీష్ రావుని అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ మీడియా సంస్థ MD అయినటువంటి శ్రవణ్ రావు రిపోర్టుకు సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే చేశారో ఆ సర్వే రిపోర్ట్లలో బీఆర్ఎస్కు తక్కువ సీట్లు వస్తాయన్నటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా తాను దీనికి సంబంధించినటువంటి కొంత వ్యవహారంలో మాట్లాడినట్లుగా కూడా గతంలో శ్రవణ్ రావు విచారణలో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. శ్రవణ్ రావుని విచారించిన సందర్భంలో కూడా ఎందుకు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక నిందితుడైనటువంటి A1 ప్రభాకర్ రావుతో పాటుగా భుజంగరావు ఇటు మిగతా వారితో ఎందుకు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడవలసి వచ్చిందని చెప్పి శ్రవణ్ రావుని విచారించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ఇందులోనే అసలు ఎన్నికల సర్వేలకు సంబంధించినటువంటి అంటే ఏ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్వేలు ఏ విధంగా ఉన్నాయన్న అంశాలు కూడా హరీష్ రావు శ్రవణ్ రావుతో మాట్లాడినట్లు కూడా కొంత ప్రాథమికంగా విచారణలో సిట్ సమాచారం సేకరించినట్లు కూడా తెలుస్తుంది. దాని ఆధారంగానే మరి రాజకీయ కుట్రకోణం దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా సిట్ దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ నేతలను వారి యొక్క అనుచరులను మరికొంత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా నమోదు చేసింది. ఇక్కడ ఎందుకు మీరు మాట్లాడాల్సి వచ్చింది, తరచుగా ప్రభాకర్ రావుతో మీరు సంభాషించిన అంశాలేంటి, ఎన్నికల సందర్భంగా రాజకీయ నేతలను ప్రతిపక్ష పార్టీల నేతలను ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హరీష్ రావు విచారణ అనేది ఇందులో కీలకంగా మారబోతుంది. శ్రవణ్ రావు పాత్ర ఏంటి అంటే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు తరచుగా ఏం మాట్లాడుకునేవారు, ఈ ఇద్దరికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి కీలక పరిణామాలు ఏం జరిగింది అన్న అంశాలు కూడా హరీష్ రావుని ఈ 3 అంశాల మీద విచారించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే హరీష్ రావు సిట్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో సిట్కి సంబంధించినటువంటి సభ్యులు పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. IPS అధికారి ఆధ్వర్యంలో కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నూతన సిట్లో దాదాపు 5 మంది IPS అధికారులతో మరో 4 పోలీసు ఉన్నతాధికారులు కలిసి సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలైనటువంటి చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఎన్నికల సందర్భంగా వారి ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. సాక్షులుగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ భుజంగరావు SIB చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటుగా మిగతా నిందితుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ శ్రవణ్ రావు మీడియేటర్గా వ్యవహరించారు. ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు చేసినటువంటి వ్యవహారం ఎవరికి మీడియేటర్గా మీరు వ్యవహరించారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక అసలు మీ పాత్ర ఏంటి అనేది కూడా గతంలో శ్రవణ్ రావుని విచారించిన నేపథ్యంలో శ్రవణ్ రావు ఎస్ఐబి చీఫ్గా మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మధ్యలో జరిగినటువంటి సంభాషణలు, అందులో హరీష్ రావు పాత్ర ఏంటి అన్న అంశాలపైన కూడా విచారించే అవకాశం ఉంది. 160 CRPC కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయ వర్గాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సంచలనంగా మారుతుంది. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మొదటిసారి సిట్ విచారణను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎదుర్కోబోతున్నారు. అయితే గతంలో చక్రధర్ గౌడ్ అని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ చేయించారు హరీష్ రావు అన్న ఫిర్యాదు నేపథ్యంలో ఆ కేసులో మాత్రమే హరీష్ రావుకు హైకోర్టులో సుప్రీంకోర్టులో దాన్ని కొట్టివేయడం జరిగింది. దానిపైన రిలీఫ్ దొరికింది. కానీ ఇక్కడ గతంలో 2024లో 243 డిసెంబర్లో నమోదైనటువంటి FIR ఆధారంగానే ఈరోజు హరీష్ రావుని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో కొత్త సిట్ ఏర్పాటిన అనంతరం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర వెనుక, ఎందుకంటే భారీ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, ఇటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశారన్న సంచలన ఆరోపణలు, కొంత ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ సేకరించింది. ఇందులో A1గా ప్రభాకర్ రావు గత
కొన్ని సంవత్సరాల పాటు కూడా అమెరికాకు పరారాడు. ఆయన వచ్చిన అనంతరం కూడా సిట్ విచారణ అనేది ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతున్న పరిస్థితి. సుప్రీంకోర్టుని ప్రభుత్వం ఆశ్రయించడం, అనుమతితో 14 రోజుల ఆయనను విచారించారు, కస్టోడియల్ విచారించారు. అనంతరం కూడా కొన్ని ఆధారాలను సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొంత కీలక సమాచారాన్ని అయితే సిట్ సేకరించింది. అందులో భాగంగానే 618 మందికి చెందినటువంటి పొలిటికల్ లీడర్స్ల పేర్లను మావోయిస్టులుగా చూపిస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్లుగా కూడా కీలక ఆధారాలు సేకరించింది. ఇక్కడ 618 మందిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళందరి స్టేట్మెంట్లను సాక్షులుగా నమోదు చేసింది. వారి యొక్క ముఖ్య అనుచరులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా సిట్ తీసుకుంది. మావోయిస్టులతో సంబంధాలు లేకపోయినా కూడా వీరి ఫోన్లను ఉన్నట్లుగా మీరు ఎందుకు ట్యాపింగ్ చేశారన్న అంశాలను కూడా సిట్ విచారించింది. ఇక్కడ ఆధారాల ధ్వంసం, ఎందుకంటే ప్రణీత్ రావు ఈ కేసులో ఆధారాలు ధ్వంసం చేసినట్లుగా కూడా కొన్ని ఇప్పటికే సిట్ గుర్తించిన నేపథ్యంలో దాంతోనే కొంత డేటా రీట్రీవ్ చేశారు. గతంలో ప్రణీత్ రావు వద్ద ఉన్న కూడా సిట్ సేకరించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే 618 మంది పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ అధికారులు గతంలోనే గుర్తించారు. దాన్ని మొదలు చేసుకొని అక్కడి నుంచి కొంత విచారణ వేగవంతమైందని చెప్పుకోవచ్చు. అందులోనే కీలకంగా దాదాపు వందలాది మంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను సాక్షులుగా రికార్డ్ చేశారు. సో ఇదంతా ఒకెత్తైతే ఇక్కడ ఆధారాల ధ్వంసం వెనుక కుట్ర చేసింది ఎవరన్న అంశాలపైన కూడా సిట్ ఫోకస్ పెంచింది. ఇందులో కీలకంగా రాజకీయ కుట్ర ఏంటి, ఎందుకంటే పొలిటికల్ లీడర్కి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఎస్ఐబిగా పనిచేసినటువంటి ఈ A1 నుంచి మొదలు పెట్టుకొని A5 వరకు కూడా వీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించడం, అనంతరం అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయిన అనంతరం రిజల్ట్స్ వచ్చిన అనంతరం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించడం, అప్పుడు ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలను ధ్వంసం చేశారు, ఇందులో కీలకంగా శ్రవణ్ రావు పాత్ర ఏంటి, శ్రవణ్ రావు పోలీసు మిగతా ఈ కేసులో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే A1 నుంచి A5 వరకు కూడా పూర్తిగా పోలీస్ అధికారులు సిట్లో పనిచేసినటువంటి అధికారులు ఉంటారు. కానీ ఇక్కడ A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు మాత్రం ఆయన ఒక ఛానల్కి ఎండీగా ఉన్నారు. ఆయనే బయటి వ్యక్తులతో సంబంధం లేకుండా ఇక్కడ శ్రవణ్ రావు మీడియేటర్గా వ్యవహరించారు. ఎన్నికల సందర్భంగా తన ఛానల్ తరఫున ఒక సర్వే నిర్వహించారు. బీఆర్ఎస్ తక్కువ సీట్లు గెలుచుకుంటున్నటువంటి నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టాలన్నట్లుగా కూడా కొంత బీఆర్ఎస్ కీలక అయితే సాగర్ మీరు అన్నట్లుగా ఒకవైపు ఎలక్షన్ కూడా తెలుస్తుంది. మీరు అన్నట్లుగా ఒకవైపు ఎలక్షన్స్ ఇప్పుడు కూడా మనం విన్నాము, ఎలక్షన్స్కి ముందు కావాలని ఇలా చేస్తున్నారని చెప్పి. మనం గతంలో కూడా ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ అవి చూసాము. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం ముందంజలో ఉన్నారు, హైలో ఉన్నారు. ఇప్పుడు దానికి దీనికి అంటే ఫోన్ ట్యాపింగ్కి ఇలాంటి మాటలకి ఇప్పుడు జరిగిపోతున్నటువంటి విచారణకు ఎందుకు లింకప్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు? సౌమ్య, ఖచ్చితంగా. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది జరిగినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా సిట్ సేకరించింది. అనంతరమే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు కూడా అర్థమవుతుంది.